ఆయన చార్ట్ అకౌంటెంట్ ఫైనల్ వచ్చారు కుర్రాడు. రీసెంట్ గా ఒక అమ్మాయి కోసం ట్రైన్ కింద పడి చచ్చిపోయాడు. వాళ్ళ జీవితాన్నే త్యాగం చేస్తారు. వాళ్ళు పెళ్ళైన తర్వాత కలిసి ఉంది ఒక 2 years అంటది, కానీ 22 years ఉంటుంది అబ్బాయికి. రీసెంట్ గా చనిపోయాడు. ఇది కదిలించింది. ఆ మేకింగ్ కానీ అది చూసినంతసేపు నాకు చాలా ఎమోషన్ అయినా, అది రీసెంట్ జరిగిన వల్ల. ఇంకా మీదైతే ఇంకా చెప్పక్కర్లేదు. ఇక్కడ అంతా ఒకటేనండి. శ్రీశ్రీ గారు చెప్పింది అదే. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం అంటారు. దాని మధ్యలో చాలా ఉంది, కానీ అదంతా నేను చెప్పొచ్చు. కానీ మీరు ప్రతిదీ కూడా ఇప్పుడు యూత్ పల్లెటూరు నుంచే వస్తున్నారు. ఎవరైనా పల్లెటూరు నుంచి వస్తాం మనం. లాస్ట్లో శ్రీశ్రీ గారు ఒక మాట చెప్తారు, కళ్ళు వాకిట నిలిపి చూసే, కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూరులో తల్లి ఏమని పలువరిస్తుందో. మీ గురించి అంటే మీ తల్లి కాన్సెప్ట్ గురించి చెప్తున్నా. కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూరులో తల్లి, నా కొడుకు వెళ్ళాడు, ఇక మాకు ఏ ఇబ్బంది లేదు, వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటది. కానీ వీళ్ళు వెళ్ళి చిన్న చిన్న విషయాలకే బానిసలైపోయి వాటి కోసం ప్రాణాలే త్యాగం చేసేసి చనిపోయి తల్లిదండ్రులకి ఆ దుఃఖాన్ని నిలుస్తున్నారు. చూడండి, దయచేసి యూత్ కొంచెం ఆలోచించండి. ఒక్క నిమిషం ఒక పని చేసినప్పుడు అక్కడ శ్రీశ్రీ గారు రాసిన కూడా ఇంకోటి ఉంటుంది. 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచరిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చెండం తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం అంటే అన్ని కష్టాలు పడి ఎదిగి సక్సెస్ అయ్యే టైంలో చిన్న చేశారు. చూడండి, అది ఎంత బాధాకరం అండి. దయచేసి ఇద్దరు కూడా అంటే ఒకరిని మించి ఒకరు చేశారు. ఇక్కడికి వచ్చి చూసినందుకు నిజంగా నా జన్మ అయితే అంటే ఇప్పుడు జన్మ ధన్యమైంది అన్నది మంచి విషయం. ఎందుకంటే మనకు ఆ దేవుడు అవకాశం ఇవ్వాలి కదా. ఇక్కడికి వచ్చి వీళ్ళు చేశారండి చూసిన తర్వాత కంట్లోంచి ఒక వాటర్ డ్రాప్ వచ్చింది. చూడండి, అక్కడ పడుతున్నటువంటి ఖాదీ బండర్ కార్మికులు వాళ్ళ 500 కోసం తెల్లవారి రాత్రి కుటుంబంతో పనిచేస్తున్నారు. వీళ్ళు బతకడం కోసం ఎక్కడి నుంచి వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎంతో మంది చనిపోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా వరకు యూత్ చాలా చెడిపోయారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. నాకు అంత టైం లేదు చెప్పడానికి. దయచేసి అవకాశం అందరికి కూడా నా హృదయపూర్వక అంటే నాకు అది అన్సెంట్ గుర్తొచ్చి కొంచెం రీసెంట్ జరగడం వల్ల తట్టుకోలేకపోతున్నాను. మా ఫ్రెండ్స్ అంతే. థ్యాంక్ యూ ఎక్సలెంట్, సూపర్, వెరీ నైస్ సూపర్. Thank you so much.